కుంభకర్ణుడి వీర విహారము. చందమామ రామాయణము యుద్ధకాండ నుండి. కుంభకర్ణుని గురించి విభీషణుడు రాముడితో ఇంకా ఈ విధంగా చెప్పాడు. కుంభకర్ణుడు పుట్టుతూనే ఆకలి వేసి మనుష్యులను వేల సంఖ్యలో తినసాగాడు. ప్రజలు బెదిరిపోయి ఇంద్రుణ్ణి శరణుజొచ్చారు. ఇంద్రుడు అలిగి కోపించి కుంభకర్ణుడిపై వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. కుంభకర్ణుడు ఐరావతం యొక్క దంతాన్ని పెరికి ఇంద్రుణ్ణి రొమ్ములో కొట్టాడు. ఇంద్రుడు ప్రజలను వెంటబెట్టుకొని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి కుంభకర్ణుడు ప్రజలను తింటున్నాడని, దేవతలను అవమానిస్తున్నాడని, ఆశ్రమాలను ధ్వంసం చేస్తున్నాడని, పరస్త్రీలను అపహరిస్తున్నాడని బ్రహ్మతో చెప్పాడు. బ్రహ్మ రాక్షసులను అందరినీ పిలిపించి వారిలో కుంభకర్ణుణ్ణి చూశాడు. ఆయన కుంభకర్ణుడితో, విశ్రవసుడు నిన్ను కన్నది ప్రజాక్షయం చేయటానికి లాగా ఉందేమిరా? ఇది మొదలు నీవు ఒళ్ళు తెలియకుండా పడి నిద్రపోతూ ఉండు అన్నాడు. కుంభకర్ణుడు బ్రహ్మ ఎదుటనే నిద్ర ముంచుకొచ్చి పడిపోయాడు. అది చూసి రావణుడు, తాత, నీ మునిమనమన్ని ఇలా శపించటం అన్యాయం. వీడి నిద్రకు మెలకువకు కాలనియమం ఏర్పాటు చెయ్యి అన్నాడు. వీడు 6 మాసాల పాటు నిద్రపోయి ఒకరోజు మేలుకొని ఉంటాడు అన్నాడు బ్రహ్మ. విభీషణుడు రాముడికి ఈ విషయాలు తెలిపి, రామ, నీ దెబ్బకు రావణుడు బెదిరిపోయి నిద్రపోతున్న కుంభకర్ణుణ్ణి లేపాడు. అతన్ని చూసే బెదిరి పారిపోయే వానరులు అతనికి యుద్ధంలో ఎదురు నిలిచి ఏం పోట్లాడగలరు? అందుచేత వానరులతో మనం ఇది ఒక నడిచే యంత్రమని చెప్పాలి అని చెప్పాడు. రాముడు నీలుడితో వానర సేనను యుద్ధానికి సిద్ధం చేయమని చెప్పాడు. గవాక్షుడు, శరభుడు, హనుమంతుడు, అంగదుడు తలా ఒక పర్వత శిఖరము పట్టుకొని లంకా ద్వారాల వద్ద నిలబడ్డారు. ఈ లోపల కుంభకర్ణుడు రావణుడి ఇంటికి వెళ్ళి పుష్పకములో విచారంగా కూర్చొని ఉన్న తన అన్నను చూశాడు. కుంభకర్ణుణ్ణి చూడగానే రావణుడు సంతోషంతో లేచి వెళ్ళి కౌగిలించుకున్నాడు. కుంభకర్ణుడు అన్నగారి పాదాలకు నమస్కారం చేసి, నన్ను నిద్రలేపిన కారణం ఏమిటి? ఏం భయం వచ్చి పడింది? ఎవరికి చావు మూడింది అని అడిగాడు. నువ్వు చాలా కాలంగా సుఖనిద్రలో మునిగి ఉన్నందున రాముడు నాకు తెచ్చిపెట్టిన భయం గురించి నీకు తెలియదు. రాముడు సుగ్రీవుడి సేనతో సహా సముద్రాన్ని దాటి వచ్చి మన అంతు కనుక్కుంటున్నాడు. లంకలో ఉండే వనాలు, ఉపవనాలు చూడు, అన్నీ వానరమయం. మన రాక్షస ముఖ్యులను అందరినీ వానరులు చంపేస్తున్నారు. వానర ముఖ్యులు మన చేతిలో చావటం కనబడదు. నువ్వు మహాబలుడివి, ఈ ఆపద నుంచి కాపాడుతావని నిద్రలేపాము అని రావణుడు కుంభకర్ణుడితో అన్నాడు. కుంభకర్ణుడు నవ్వాడు. వెనక ఈ విషయం చర్చించుకున్నప్పుడు నీ హితం కోరిన వారు ఏ ప్రమాదం వస్తుందని చెప్పారో అదే వచ్చిందన్నమాట. ముందు వెనకలు ఆలోచించకుండా బలగర్వంతో సీతను అపహరించి తెచ్చావు. మన తమ్ముడు విభీషణుడు చెప్పినట్టు చెయ్యి అన్నాడు. రావణుడు ఈ మాటలు విని అలిగి కోపించి, నీవు చిన్నవాడివి, నేను పెద్దవాణ్ణి, గౌరవించదగినవాణ్ణి. నాకు నీవు బుద్ధులు చెప్పటం వట్టి కంఠశోష. జరిగిపోయిన దాన్ని గురించి ఇప్పుడు చర్చ దేనికి? ప్రస్తుత కర్తవ్యం ఆలోచించు. నేను చేసిన తప్పును నీ శౌర్యంతో సరిదిద్దు అన్నాడు. రావణుడికి కోపం వచ్చిందని గ్రహించిన కుంభకర్ణుడు మృదువుగాను ఊరడింపుగాను ఇలా అన్నాడు. బాధపడకు, కోప్పడకు. నీకు తమ్ముణ్ణి, హితుణ్ణి కనుక నీకు చెప్పవలసిన మాట చెప్పాను. యుద్ధంలో రామ లక్ష్మణులను చంపేసి నీ కోరిక తీరుస్తాను. రాముడి తల తెచ్చి నీ ముందు పెట్టి నిన్ను సంతోషపెడతాను. నేను బ్రతికి ఉండగా నీకు రాముడి భయం ఎందుకుంటుంది? నన్ను యుద్ధానికి పంపించు. నాకు అసలు ఆయుధాలతో పనే లేదు. ఉత్త చేతులతోనే ఎంతటి యోధులనైనా చంపేయగలను. కుంభకర్ణుడు ఈ మాటలు విని మహోదరుడు మండిపడ్డాడు. నీవు మొరటు మనిషివి, అల్పబుద్ధివి, అహంకారివి. రావణుడు చేయకూడని పని ఎందుకు చేస్తాడు? చెడ్డ పని చేసినందువల్ల దుష్ఫలితం కలిగినట్టు చెప్పావే, అలా అనటానికి ప్రమాణం ఏమిటి? మంచి పనుల వల్ల దుఃఖము, చెడ్డ పనుల వల్ల సుఖము కలగటం లేదా? సీతను అపహరించాలని రావణుడికి కోరిక కలిగింది. ఆ కోరికను మేము కూడా బలపరిచాము. అది అలా ఉంచు. నీ ఒక్కడవే యుద్ధానికి పోతానంటున్నావే. జనస్థానములో అంతమంది రాక్షస వీరులను చంపిన రాముణ్ణి నీవు ఒక్కడవే చంపగలవా అన్నాడు మహోదరుడు. మహోదరుడు ఇంకా ఇలా అన్నాడు. తాను, ద్విజిహ్వుడు, సంహాద్రి, కుంభకర్ణుడు, వితర్ధనుడు అనే 5 వెళ్ళి రాముణ్ణి చంపాలని సూచించాడు. రాముడు చచ్చాడా? సరే. ఒకవేళ అతను చావకపోయినా ఈ 5 యుద్ధంలో తిన్న గాయాలతో, రక్త ప్రవాహాలతో తిరిగి వచ్చి రావణుడితో మేము రామ లక్ష్మణులను తినేశాం అని చెబుతారు.
అప్పుడు రావణుడు సీతను ఓదార్చి ధన కనక వస్తు వాహనాలు ఇచ్చి ఆమె మనసును వశం చేసుకుంటాడు. రావణుడు యుద్ధానికి వెళ్ళి రాముని ఎదుర్కోవలసిన పని లేకుండానే సీత అతనికి వశమవుతుంది. ఇది మహోదరుడు చెప్పిన ఉపాయం. అంతా విని కుంభకర్ణుడు, ఇలాంటి మాటలు ఎన్నడూ చెప్పకు, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో అని మహోదరుణ్ణి హెచ్చరించాడు. అతడి వంటి వాళ్ళ సలహాలు వినే రావణుడికి ఈ గతి పట్టింది అన్నాడు. యుద్ధం పేరు చెబితేనే భయపడే మహోదరుడి లాంటి వాళ్ళు రావణుడు చెప్పిన దానికల్లా తల ఊపుతూ మార్గదర్శకులుగా ఉండటానికి బదులు తోడు నీడలుగా తయారు అయినారు అన్నాడు. కుంభకర్ణుడి మాటలకు రావణుడు గట్టిగా నవ్వి, మహోదరుడికి రాముడంటే భయంలే, అందుచేత యుద్ధానికి పోవద్దంటున్నాడు. నీవు వెళ్ళి యుద్ధం చేసి జయించిరా, వెళ్ళి రామలక్ష్మణులను వానరులను భక్షించు అన్నాడు. కుంభకర్ణుడు ఒక అపూర్వమైన శూలాన్ని తీసుకున్నాడు. అది బోలెడంత ఇనుము ఉపయోగించి చేసినది, బంగారు అలంకారాలు కలిగినది, ఎర్రని పూలమాలికలు చుట్టినది, ఇంద్రుడి వజ్రాయుధానికి తీసిపోనిది. ఆ శూలం మాత్రం తీసుకొని తాను ఒక్కడే యుద్ధానికి పోతాను అని, తనకు సహాయంగా సేన అవసరం లేదని కుంభకర్ణుడు చెప్పాడు. రావణుడు అతనితో సైన్యాన్ని ఆయుధాలను తీసుకుపోమని, యుద్ధంలో ఏమరపాటుగా ఉన్నవాడికి ఒంటరిగాడికి ప్రమాదం ఎక్కువ అని అన్నాడు. అతను తన తమ్ముడి మెడలో రత్న ఖచ్చితమైన బంగారు హారం వేశాడు. అతనికి బాహుపురులు, ఉంగరాలు మొదలైన ఆభరణాలు పెట్టాడు. మంచి సువాసన కలిగిన పుష్పమాలలు వేశాడు. చెవులకు కుండలాలు పెట్టాడు. ఎంతో బరువైన బంగారు కవచం తొడిగాడు. కుంభకర్ణుడు అన్నను కౌగిలించుకొని అతని చుట్టూ ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేసి యుద్ధానికి బయలుదేరాడు. అతని వెనకగా మహాబలశాలులైన రాక్షస వీరులు పెద్ద సేన ఆయుధాలు ధరించి బయలుదేరారు. యుద్ధానికి బయలుదేరేటప్పుడు కుంభకర్ణుడు తన దేహాన్ని అపారంగా పెంచి ఉండటం వల్ల అతను ప్రాకారాల మీదుగా అంగవేసి దాటి వానర సేనలను చేరబోయాడు. అతన్ని చూసి వానరులు మహామారుతానికి కొట్టుకుపోయే మబ్బు తునకల్లాగా అన్ని దిక్కులకు చెల్లా చెదురుగా పారిపోయారు. కుంభకర్ణుణ్ణి చూసి పారిపోతున్న వానర వీరులలో నలుడు, నీలుడు, గవాక్షుడు, కుముదుడు లాంటి వానర ముఖ్యులు ఉన్నారు. అంగదుడు వారిని చూసి, మీరు మీ ఆత్మగౌరవాన్ని పరాక్రమాన్ని కూడా మర్చిపోయి చచ్చుకోతుల్లాగా బెదిరిపోయి ఎక్కడికలా పారిపోతున్నారు. ఆ వచ్చేది యుద్ధం చేసే రాక్షసుడు కాదు, విభీషిక, భయం పుట్టించే బొమ్మ. వెనక్కి రండి, ఈ వెరబొమ్మను ధ్వంసం చేద్దాం అన్నాడు. ఆ మాటలతో ధైర్యం తెచ్చుకొని వానరులు వెనక్కి తిరిగి వచ్చి కుంభకర్ణుడిపై తలపడ్డారు. వాళ్ళు తనపై వేసిన కొండరాళ్లకు చెట్లకు కుంభకర్ణుడు ఏ మాత్రమూ చెల్లించలేదు. పైపెచ్చు కోపం తెచ్చుకొని ఆ వానరులను నిర్మూలించసాగాడు. ఆ దెబ్బతో వానరులు పరుగు లంకించుకున్నారు. వాళ్ళు ఒకరి మీదుగా ఒకరు ఎగురుతూ పారిపోయారు. కొందరు ఆకాశంలోకి ఎగిరిపోయారు, కొందరు వెళ్ళి సముద్రంలో పడిపోయారు, మరికొందరు సేతువు మీదుగా పారిపోయారు. భల్లూకాలు కొందరు చెట్లలోనూ మరికొందరు కొండల్లోనూ దాక్కున్నారు. కొందరు చెతికిలబడ్డారు, కొందరు మూర్ఛపోయారు, కొందరు చచ్చినట్టు కదలకుండా పడుకున్నారు. ఆగండి, ఆగండి, వెనక్కి రండి అని అంగదుడు కేకపెట్టి వానరులను పిలిచాడు. యోధులైన వాళ్ళు శత్రువును చంపి కీర్తి గడించటమో, శత్రువు చేతిలో చచ్చి బ్రహ్మలోకానికి పోవటమో చేయాలి గాని ప్రాణాలను కాపాడుకోవటానికి పిరికి పందల్లాగా పారిపోరాదని కుంభకర్ణుడికి రాముడి చేతిలో నిశ్చయంగా చావు మూడిందని అతను వానరులతో అన్నాడు. కానీ వాళ్ళు, కుంభకర్ణుడు మమ్మల్ని దారుణంగా చంపేస్తున్నాడు, మేం పోతాం, మాకు ప్రాణాలు దక్కితే చాలు అని కుంభకర్ణుడు వస్తూ ఉండటం చూసి వాళ్ళు పారిపోయారు. అయితే అలా పారిపోయే వానరులను అంగదుడు, హనుమంతుడు కలిసి మంచి మాటలతో నచ్చజెప్పి ఎలాగో వెనక్కి మరలించగలిగారు. తర్వాత హనుమంతుడు 12 మంది వానర యోధులను వెంటబెట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. వారు ఎవరెవరంటే వృషభుడు, శరభుడు, మైందుడు, ధూమ్రుడు, నీలుడు, కుముదుడు, సుషేనుడు, గవాక్షుడు, రంభుడు, తారుడు, ద్వివిధుడు, పనసుడును. వీరంతా ఏకంగా చేసిన యుద్ధంలో అనేక మంది రాక్షసులు చచ్చారు. రథాలు నుగ్గు అయ్యాయి, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు చచ్చిపోయాయి. హనుమంతుడు గాలిలోకి ఎగిరి కుంభకర్ణుడిపైన కొండరాళ్ల వర్షం కురిపించాడు. వృక్షాలను వేశాడు. కుంభకర్ణుడు వాటిని అన్నిటినీ తన శూలంతో ప్రక్కకు నెట్టేశాడు. కుంభకర్ణుడు వానరులను తరుముతూ పోతుంటే హనుమంతుడు ఒక పర్వత శిఖరాన్ని పట్టుకొని అతనికి అడ్డంగా నిలబడ్డాడు. దాన్ని పెట్టి హనుమంతుడు కొట్టేసరికి కుంభకర్ణుడికి తల పగిలి శరీరం రక్తంతో తడిసింది. వెంటనే కుంభకర్ణుడు తన శూలంతో రొమ్ములో పొడిచేసరికి హనుమంతుడు నోట నెత్తురు కక్కుతూ మూర్ఛపోయాడు.
హనుమంతుడు పడగానే మళ్ళీ పారిపోతున్న వానరులను నీలుడు నిలవవేసి కుంభకర్ణుడిపై ఒక పెద్ద కొండరాయి వేశాడు. కుంభకర్ణుడు దాన్ని పిడికిలతో పొడిచి చూర్ణం చేశాడు. 5 వానర వీరులు కుంభకర్ణుడిపై కలియబడి రాళ్లతోనూ చెట్లతోనూ కొట్టి కాళ్లతో చేతులతో తన్నారు. ఈ తాపులకు కుంభకర్ణుడు చెలించలేదు. అతను ఆ 5 చంపేశాడు. అది చూసి అనేక వేల మంది వానరులు కుంభకర్ణుడి పైన వచ్చి పడ్డారు. కుంభకర్ణుడు వాళ్ళను పట్టుకొని తినసాగాడు. వానరులలో ఆహాకారాలు చెలరేగాయి. వాళ్ళు వెళ్ళి రాముణ్ణి శరణుజొచ్చారు. అంగదుడు కుంభకర్ణుడి తలపైన పెద్ద కొండరాయి వేసి కొట్టాడు. కుంభకర్ణుడు మండిపడి శూలం విసిరితే అంగదుడు ఉపాయంగా తప్పించుకొని చప్పున కుంభకర్ణుడిని సమీపించి రొమ్ముల్లో అదిరేటట్టుగా కొట్టాడు. ఆ దెబ్బకు కుంభకర్ణుడికి మూర్ఛ వచ్చింది. వెంటనే స్పృహ తెచ్చుకొని కుంభకర్ణుడు అంగదుణ్ణి ఎడమ చేతి పిడికిలతో పొడిచి మూర్ఛ పోగొట్టి శూలాన్ని ఎత్తుకొని సుగ్రీవుడిపైకి వెళ్ళాడు. కుంభకర్ణుడు తన శూలాన్ని గిరగిరా త్రిప్పి సుగ్రీవుడిపైన విసిరాడు. అంతలో హనుమంతుడు వచ్చి మధ్యదారిలో దాన్ని పట్టుకొని 2 చేతుల పట్టి విరిచి పారేశాడు. 1000 బారువల ఇనుముతో చేసిన ఆ శూలం హనుమంతుడు తన మోకాలికి పెట్టి విరవగానే పుల్లలాగా విరిగిపోయింది. శూలం పోయేసరికి కుంభకర్ణుడు కోపించి ఒక రాయి విసిరి సుగ్రీవుణ్ణి మూర్ఛపోగొట్టాడు. మూర్ఛలో ఉన్న సుగ్రీవుణ్ణి కుంభకర్ణుడు పట్టుకొని ఎత్తుకుపోయాడు. సుగ్రీవుణ్ణి కాజేస్తే వానరసేన రామలక్ష్మణులు నిర్వీర్యులైపోతారని అతని ఉద్దేశము. అతను సుగ్రీవుణ్ణి తీసుకొని లంకకు వెళ్ళిపోయాడు. కుంభకర్ణుణ్ణి ఎదిరించి సుగ్రీవుణ్ణి విడిపించుదామా అని హనుమంతుడు ఒక్క క్షణం పాటు ఆలోచించి చివరికి అలా చేయటం అనవసరమని తేల్చుకున్నాడు. ఎందుచేతనంటే స్పృహ తెలిసిన మరుక్షణమే సుగ్రీవుడు తనను తాను విడిపించుకోగలడు. ఇలా ఆలోచించిన హనుమంతుడు బెదిరిన వానరులకు ధైర్యం చెబుతూ అక్కడే ఉండిపోయాడు. లంకా పౌరులు కుంభకర్ణుడిపై చల్లిన సుగంధ జలాలతో సుగ్రీవుడికి స్పృహ వచ్చింది. తానిప్పుడు ఏ విధమైన ప్రతిక్రియ చేస్తే బాగుంటుందా అని అతను ఆలోచించాడు. చివరకు అతను తన గోళ్లతో కుంభకర్ణుడి చెవులు గిల్లి ముక్కు చెంపలు కొరికేశాడు. కుంభకర్ణుడు అలిగి కోపించి సుగ్రీవుణ్ణి నేలకేసి కొట్టి తొక్కాడు. అయినా సుగ్రీవుడు లక్ష్య పెట్టక వాయువేగంతో గాలిలోకి లేచి రాముడున్న చోట వాలాడు.